మామ అందరికీ నమస్తే. నేను మీ మోటా మేస్త్రి. మామ మనం ఇప్పుడు మాట్లాడుకునే విషయం ఏంటంటే పెద్ద సెకండ్ సాంగ్ సింగిల్ ఎట్లా ఉంది, ఏంది కథ, అసలు చరణ్ గారి డాన్స్ ఎలా చేసారు, మన అనుకున్న రేంజ్ ల సాంగ్ ఉందా లేదా, లేకపోతే బుచ్చిబాబు ఈ సినిమా కోసం ఎంత ఎఫెక్ట్ పెట్టిండు, అసలుకి ఈ సాంగ్ లో ఉన్న అసలు ఆ స్పీడ్ మూమెంట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు జస్ట్ మీరు ఒక చిన్న లైక్ చేయండి. రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా లైక్ చేసి ఈ వీడియోని మీరు గట్టిగా షేర్ చేయాలి. ఎందుకంటే మనకు సోషల్ మీడియాలో కొందరు నెగిటివ్ నా కొడుకులు ఉన్నారు. ఆ నెగిటివ్ నా కొడుకుల వల్ల మన రివ్యూలు అనేవి బయటికి పోతలేవు. అందుకనే మీరు ఖచ్చితంగా మీరు రామ్ చరణ్ గారికి డై హార్డ్ ఫ్యాన్ అయితే ఖచ్చితంగా మీరు ఈ వీడియోని గట్టిగా షేర్ చేయాలి అన్ని గ్రూపులలో. అలాగే నాకేదో వ్యూస్ వస్తాయి నాకేదో వస్తాయి కాదు, మనం అందరం రామ్ చరణ్ గారి కోసం పనిచేస్తున్నాం కాబట్టి ఆయన కోసం ఏ నా కొడుకు నెగిటివిటీ చేసినా సరే ఈ వీడియో సమాధానం కావాలి అని చెప్పేసి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇక మనం ఆ సెకండ్ సింగల్ గురించి మనం మాట్లాడుకుంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ మీరు జస్ట్ గంటను ప్రెస్ చేస్తే మనం చేసే వీడియో ప్రతి వీడియో షార్ట్ వీడియో కానీ ఫుల్ వీడియో కానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే డన్ అయిపోయింది కదా, మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే మామ నిన్న చాలా 7 గంటలకు అని చెప్పేసి మనోడు ఇక వెయిట్ చేస్తున్నాం ఒక్కొక్కడికి అయితే మెంటల్ ఎక్కిపోతుంది. అసలు వస్తుందా రాదరా నాయన అనుకున్న తరుణంలో ఇక వద్దు, ఇక బుచ్చిబాబుని ఒక రౌండ్ వేసుకుందాం అని చెప్పేసి నేను వీడియో చేద్దామని అనుకున్న టయానికి కరెక్ట్ గా 9:30-10 గంటలకు సాంగ్ వదిలేరు మామ. తెలుగు వర్షన్ వదిలేరు. మన తెలియని విషయం ఏంటంటే ఆల్రెడీ హిందీ వర్షన్ ఆల్రెడీ వదిలేరంట, అది మనకు తెలియదు. కానీ తెలుగు వర్షన్ వదిలేరు. తెలుగు వర్షన్ లో ఫస్ట్ ఎంట్రీ ఒక మనకి రౌండ్ సర్కిల్ వస్తుంది. అంటే గ్రౌండ్ టైప్ వచ్చేసి అక్కడ సుకుమార్ గారి రిఫరెన్స్ అని ఉంటది. అంటే ఎగ్జాక్ట్ గా మనం ఆలోచించేసి ఇక్కడ విషయం ఏంటంటే సుకుమార్ గారు ఈ సినిమాకు గట్టిగానే వర్క్ చేస్తారు బ్యాక్గ్రౌండ్ లో అనేది మనకు గట్టిగా అర్థమైపోతుంది. ఒక పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ అంటే ఖచ్చితంగా సుకుమార్ గారి మార్క్ అయితే ఉంటది. ఎందుకంటే శిష్యుడే కదా, ఆ మార్క్ అయితే ఖచ్చితంగా ఉంటది. నాకెందుకు అనిపిస్తుంది సుకుమార్ గారు మళ్ళీ బ్యాక్గ్రౌండ్ ఉండి సుకుమార్ గారు మన బుచ్చిబాబును గట్టిగా పుష్ చేస్తాడు, గట్టిగా సపోర్ట్ చేస్తాడు అని చెప్పేసి నాకు క్లియర్ గా అర్థమైంది ఫస్ట్. అయితే అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ చరణ్ అసలు ఈ చరణ్ గురించి ఎంత చెప్పినా సరే ఈ రోజు మొత్తం సరిపోతుంది తెలుసా, ఒక రోజు మొత్తం మాట్లాడాల్సి వస్తుంది ఆయన గురించి. అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఎంట్రీ ఇస్తాడు మామ. ఇట్లా ఒక్కొక్క డ్రెస్ చేంజ్ చేసుకుంటే ఇట్లా రౌండ్ ఉరుకొస్తుంటాడు పరిగెత్తుకుంటూ. ఆ పరిగెత్తుకున్న వస్తున్నప్పుడు అసలు మీరు ఒకసారి ఈ సైడ్ గమనిస్తే ఆ బాడీ ఏంది సామి, అది బాడీయా బాక్స్ ఆఫీసా నాకు అర్థం కాదు. అసలుకి అంత ఘోరంగా ఉంది ఏంది సామి, అసలుకి ఎంత కష్టపడ్డావో నాకు తెలియదు కానీ ఈ సినిమా కోసం లిటరల్ గా పోయి అది కనిపిస్తుంది ఇక్కడ ఈ సైడ్. మీరు ఆ ఫస్ట్ స్లో మోషన్ లో ఒకసారి ఇట్లా జూమ్ చేసి స్లో మోషన్ లో చూడండి ఒకసారి, అక్కడ ట్యాప్ చేసి జస్ట్ కొంచెం జూమింగ్ చేయండి, మీకు ఇక్కడ నరాలు తేలినట్టుగా అనిపిస్తుంది. నరాలు నిజంగా చరణ్ గారికి నిజంగా చెప్తున్నా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి బాడీ విషయంలో అయితే. అది బాడీ బాక్స్ ఆఫీస్. ఇంకా నెక్స్ట్ మనోడిది డ్యాన్స్ స్టార్ట్ అయింది మామ. ఈ లిరికల్ గురించి మనం పక్కకు పెడితే లిరికల్ ఎప్పుడు అల్టిమేట్ గా ఉంటది. ఏఆర్ రెహమాన్ గారైనా సరే మన సాంగ్స్ రాసిన వాళ్ళైనా సరే ఒక రామ్ చరణ్ గారికి రాస్తారు అంటే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాస్తారు. ఆ విషయంలో అయితే ఖచ్చితంగా సూపర్ హిట్ అని చెప్పారు. ఒక మోటివేషనల్ సాంగ్. ఒక గేమ్ ఆడేవాడికి, క్రికెట్ ఆడేవాడికి, గేమ్ అని ఏదైనా సరే గేమ్స్ లో ఏదైనా సరే ప్రతి ఒక్కడికి ఆ సాంగ్ అనేది ఒక మోటివేషనల్ సాంగ్ లా ఖచ్చితంగా నెక్స్ట్ ఉండబోతుంది ట్రెండింగ్ లో. అయితే ఇక చరణ్ అన్న డాన్స్ గురించి చెప్పమంటారా, చరణ్ అన్న గ్రేస్ గురించి చెప్పమంటారా, ఆ తర్వాత చరణ్ స్వాగ్ గురించి చెప్పమంటారా, స్టైల్ గురించి చెప్పమంటారా, చెప్పండి. నిజంగా చెప్తానా భయ్య, ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీరు. చరణ్ గారు డాన్స్ చేస్తున్నప్పుడు కింద బొటన వేలు కానించి పైన హెయిర్ వరకు అలా ఊగుతూనే ఉంది. ఎక్కడ గింత చిన్నది గిట్ట ఆయన లిరిక్ ను మిస్ చేయలేదు. ప్రతి చిన్న బీట్ గిట్ట ఆయన డాన్స్ తో మ్యాచ్ చేశాడు. ఇప్పుడు చెప్తున్నా ఏనండి, ఓపెన్ ఛాలెంజ్ నా కొడకల్లారా, మీ అందరికి నేను ఓపెన్ ఛాలెంజ్ చెబుతున్నా. మీ కుత్తల దమ్ముంటే ఆ గ్రేస్, ఆ స్టైల్, ఆ స్వాగ్, ఆ డ్యాన్స్ ఎవడైనా చేస్తాడా మీరు కామెంట్ చేయడం చూద్దాం. ఎవడైనా చేస్తాడా కింద కామెంట్ చేయడం మీరు కుద్దల్దామంటే. నిజంగా చెప్తున్నా భయ్యా, అసలుకి ఒక 20 సెకండ్స్ 30 సెకండ్స్ ఒక వీడియో ఉంటది. ఆ డ్యాన్స్ జస్ట్ నేను ఇక్కడ పెట్టొద్దు కానీ ఇక్కడ పెడితే టీసీ చూడు నా కాపీ రైట్ చేస్తాడు. అది నేను పెట్టొద్దు కానీ మీరు అందరూ సాంగ్ చూసి కూడా చెప్తున్నా. జస్ట్ ఒక గ్రేస్ గార్డ్ అంటే ఉత్తగానే ఊరికే అనరు. గ్రేస్ గార్డ్ అని రామ్ చరణ్ గారికి ఉత్తగానే పేరు రాలేదు. ఆ డాన్స్ ఏంది భయ్యా నిజంగా ఏందా డాన్స్ నాకు అర్థం కాదు. 0.2 లో పెట్టగానే అదే స్పీడ్ లో వస్తుంది మా డాన్స్. బుర్రా పాడైతుంది అసలుకి తెలుసా, నార్మల్ గా లేదు భయ్య. టాప్ నాచ్ సాంగ్ అయితే మీరైతే, నేనైతే సాంగ్ దాదాపు ఒక 8 సార్లు 9 సార్లు చూసిన. ఎక్కడ బోరు కొట్టలే. నాకైతే పిచ్చిగా ఎక్కేసింది సాంగ్ అయితే. మీకు గిట్ట ఎక్కిందని అనుకుంటున్నా. ఎవడైతే మనకు నెగిటివిటీ ట్రోల్ చేస్తారో నా కొడుకులకి చెప్పండి, అర్థమైందా. నా గిట్ట కొందరు ఒక 3-4 ఫోన్ చేశారు కానీ నేను చెప్పిన వాళ్ళకి మీరు గిట్ట అర్థమయ్యేలా చెప్పండి. 2 సార్లు వినమని చెప్పండి. అర్థం కాకపోతే చిన్న ఎక్కుతుంది కానీ కొద్దిగా వెయిట్ చేయమని చెప్పండి. అయితే
రామ్ చరణ్ గారి గురించి మనం ఎన్ని వీడియోలు చేసినా తక్కువ, ఎందుకంటే ఆ డాన్స్ కు మాత్రం నాకైతే లిటిల్ గూజంస్ వచ్చినాయి. ఒక జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తే జానీ మాస్టరే కనపడేది ఒక రామ్ చరణ్ గారు దాంట్లోనే, తెలుసా? ఎందుకంటే జానీ మాస్టర్ ఏదైతే అనుకుంటాడో రామ్ చరణ్ గారు ఒక్కరే అట్లా చేయగలుగుతారు. నువ్వు రామ్ చరణ్ గారితో ఏ స్టెప్ వేయించినా, ఏ డాన్స్, ఏ మూవ్స్ వేయించినా సరే ఒక్క రామ్ చరణ్ గారి వల్లే సాధ్యం ఇదంతా. ఇక ఏనా కొడుకు డాన్స్ చేయలేడు, ఓపెన్ ఛాలెంజ్ చెప్తాను నేను. నిజంగా జానీ మాస్టర్కి ఇప్పుడు 2 సాంగ్స్ 3 సాంగ్స్ ఇచ్చినట్టుంది సినిమాలో, కానీ మనోడు మాత్రం జానీ మాస్టర్ ఈసారి ఆస్కార్ కొట్టేటట్టే ఉన్నాడు, నాకెందుకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ డాన్స్ ఇది సార్ అబ్బాయి ఏం చెప్పాలా నాకు నిజంగా చెప్తున్నా, మాటలు లేవు. రామ్ చరణ్ గారి సాంగ్స్ ఆ డాన్స్ కు దానికి ఏం చెప్పాలన్నా నాకు మాటలు వస్తలేవు, తెలుసా? అంటే ఎంత చెప్పినా తక్కువ అయిపోతుంది ఆ గ్రేస్ కు ఆ డాన్స్ కు అని. జస్ట్ ఒకటే మాట, లాస్ట్ టైం ఫైనల్ పైన ఒకటే మాట చెప్తా. ఒక నటరాజు స్వామి వచ్చి భూమి మీదకి వచ్చి ఒక నాట్యం ఆడితే ఎలా ఉంటుందో అలా ఉందప్ప. అర్థమైంది. ఇంతకంటే పెద్దవాళ్ళు లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనందరికి తెలుసు చరణ్ గారి డాన్స్ కు నేను చెప్పలేను బాగా, నాకు మాటలు రావు. నేను మొత్తం ఎమోషన్ అయిపోతాను, నేను కొద్దిగా మాటలు రావు. కానీ ఇక మన వీడియోని మన 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 సాంగ్ ని ఏ నా కొడుకైతే ట్రోల్ చేస్తాడో ఆ నా కొడుకులకు జస్ట్ ఇది శాంపిల్ మాత్రమే. ఇంకా ముందు ముందు పెద్దగా నడవబోతుంది ఇండస్ట్రీలో, చూసుకోండి. 2-3 నెలలు మొత్తం దీని గురించే మాట్లాడుకోవాలి, పెద్ద గురించే. ఆ రేంజ్ లో ఉండబోతుంది సినిమా. మీరు ఈ వీడియోని గట్టిగా షేర్ చేయండి, అలాగే కింద కామెంట్ చేయండి, కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, బెల్ ఐకాన్ నొక్కండి మామ. దిస్ ఇస్ ముఠా మేస్త్రి సైనింగ్ ఆఫ్. వెళ్లే ముందు జస్ట్ ఒక్క చిన్న మాట, నేను ఎక్కడో ఉంటే నన్ను ఇంతవరకు తీసుకొచ్చింది ఒక రామ్ చరణ్ గారి ఫ్యాన్సే. మీ అందరి గిట్ట నేను చేతులు జోడించి వేడుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. మీరు లేకపోతే నేను లేను. ఓకే, దిస్ ఇస్ ముఠా మేస్త్రి సైనింగ్ ఆఫ్.